వైభవ్ క్రియేషన్స్ పై యతి రిమీలా నిర్మాణంలో వైభవ్ కౌటిన్య డైరెక్షన్లో తెరకెక్కిన గాసిప్స్ మూవీ గ్రాండ్ రిలీజ్ను పురస్కరించుకొని కాకినాడ శ్రీప్రియ థియేటర్లో అభిమానులు సందడి చేశారు. ఈ సందర్భంగా నాగదేవర కళ్యాణ్తో పాటు పలువురు అభిమానులు మీడియాతో మాట్లాడుతూ ఆదాయమే లక్ష్యంగా వస్తున్న మూవీలకు ధీటుగా ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న గాసిప్స్పై డైరెక్టర్ కళ్లకు కట్టినట్లు చూపించారని, ఇటువంటి కుటుంబ కథా చిత్రాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు. సినిమా చాలా బాగుంది. ఈ రోజుల్లో చాలా కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి. దాంట్లో ఏం మెసేజ్లు ఇస్తున్నారో ఏమిస్తున్నారో కూడా జనాలకు అర్థం కావట్లేదు. అలాంటి టైంలో మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా వచ్చింది. ఈ రోజుల్లో ఆడపిల్లలు గాసిప్స్కి గురై వాళ్ళ జీవితాలు ఎలాగవుతున్నాయి, వాళ్ళ ఫ్యామిలీ జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి అని చాలా చక్కగా తీసాడు డైరెక్టర్. ప్రతి ఎలిమెంట్, ప్రతి ఆస్పెక్ట్ చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. రేపు పొద్దున్న ఫ్యూచర్లో పిల్లలకు కానీ పేరెంట్స్కి కానీ మంచి సినిమా, మంచి భవిష్యత్తు తరాలు చూస్తారని ఆశిస్తూ ఇలాంటి డైరెక్టర్లు మనం కాపాడుకోవాలి, మనం నిలబెట్టుకోవాలి. థ్యాంక్ యూ. చూడాలి, అందరూ చూడాలనుకుంటున్నాను. చాలా బాగుంది సినిమా. ఫస్ట్ డైరెక్టర్ అయినా బాగా తీసాడు. దేవుడిదలు బాగుండాలి, అందరూ చూడాలి. తీశారు మూవీ. ఎడిటింగ్, సౌండ్ డిజైన్ అన్నీ పర్ఫెక్ట్గా అలైన్ అయ్యి సినిమా మంచి పేస్లో నడిచింది. గాసిప్తో స్టార్ట్ అయ్యి గాసిప్తో ఎండ్ అయ్యింది. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద సెకండ్ పార్ట్. ఆల్ ద బెస్ట్, సక్సెస్. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్కి చాలా దగ్గరగా ఉందండి. గాసిప్ సింపుల్గా కనబడుతుంది చూడడానికి, కానీ బట్ దాని ఎఫెక్టివ్ రియల్ లైఫ్స్ మీద ఆల్మోస్ట్ ఆడపిల్లలు అందరూ కూడా ఫేస్ చేసి వచ్చేవి ఇలాంటివి. రియల్ లైఫ్కి దగ్గరగా ఉన్న మూలన ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ. యూత్ని ఆలోచింపజేసేలా ఉంది. యాక్చువల్గా ఇది క్రియేట్ చేసిన స్టోరీలా అనిపించలేదు. రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్కి అనుబంధంగా ఉంది. మ్యూజిక్ సూపర్బ్. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ వైభవ్. అండ్ మ్యూజిక్ చాలా బాగా కొట్టారు. చాలా బాగుంది సినిమా. డైరెక్టర్ గారితో చాలా స్టఫ్ ఉంది. మ్యూజిక్ చాలా బాగుంది. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుంటాను, మైబీ. చాలా తపంతో తీసిన సినిమా. గాసిప్ అనే సబ్జెక్టు చాలా కంటిన్యూస్ సబ్జెక్టుగా దాన్ని తెరకెక్కించారు. అది ప్రజలందరూ ఆదరించి దీన్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చాలా బాగుందండి. అయితే ప్రజెంట్ జనరేషన్ ఎలా అయితే ఉండాలో డైరెక్టర్ గారు మనకు క్లియర్గా చూపించారు. హీరోయిన్ గారు వీళ్ళందరూ చేసింది ఒకైతే డైరెక్టర్ గారు అంతా వన్ సైడ్ చేస్తారండి. ఇలాంటి సినిమాని మనం ఎంకరేజ్ చేయకపోతే సినిమాలు అనవసరం అండి. చాలా చూసాం. ఈ స్మగ్లింగ్లు ఇవన్నీ కాదండి. దిస్ ఇస్ ద బెస్ట్. ఎంటర్టైన్మెంట్ కోసం వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. అది వీళ్ళ జీవితాలను ఎంతలా సఫర్ చేస్తున్నాయి అనేది చాలా బాగా తీశాడు డైరెక్టర్ వైభవ్, మై కజిన్. ప్రజెంట్ ట్రెండ్ని బట్టి సినిమా తీశారు. గాసిప్ అంటే దానివల్ల పర్సనల్గా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎంత బాధపడతారో దాని గురించి తీశారండి. ప్రజలందరూ ఆదరించి చూడాలి, సినిమా చూడాలి, చూసి ఇది తెలుసుకోవాలి. లేడీస్ నిజంగా ఇన్నర్గా ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్స్. బట్ యూ హ్యావ్ టు నో, యూ హ్యావ్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. వాస్తవాన్ని కళ్ళ కట్టినట్లా చెప్పాడు. ఎన్నో ఏళ్ళ మా అబ్బాయి కృషి మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది. సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్, పిక్చరైజేషన్ అంతా చాలా బాగుంది. సూపర్. వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా తీసుకుంటారు పిల్లల్ని, లేకపోతే వాళ్ళ ద్వారా ఇప్పుడు యూట్యూబ్లో ఈ గాసిప్స్, థంబ్నెయిల్స్ పెట్టడం, ఒకరిని ప్రాంకింగ్ చేసుకోవడం, సో ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. సినిమా బాగుంది సార్. మంచి మెసేజ్ ఉంది సినిమాలో. తర్వాత డైరెక్షన్ పరంగా అయితే టైటిల్స్తోనే ఒక డిఫరెన్స్ వైబ్రేషన్స్ తీసుకొచ్చారు. చాలా బాగుంది. టైటిల్స్ ఇంతవరకు ఆ టైప్ ఆఫ్ టైటిల్స్ని మేము ఎప్పుడు చూడలేదు. టోటల్గా మంచి ఒక ఫ్యూచర్ ఉన్న ఒక మంచి కుర్రాడు డైరెక్టర్. చాలా బాగుంది సినిమా. కుర్రాడు ఒక కాంప్లెక్స్ ఇష్యూని తీసుకుని సినిమాటిక్గా కాకుండా జీవితానికి దగ్గరగా సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం. అన్ని విషయాల్లోనూ శ్రద్ధ వహించడం జరిగింది. అలాగే సాంగ్స్ కూడా చాలా మెలోడియస్గా ఉంది. ముఖ్యంగా ఆడపిల్లల జీవితాలతో ఆటలాడే ఒక సంప్రదాయాలు కానీ మనుషులు కానీ చూస్తే కనుక ఖచ్చితంగా గుండు బరువెక్కి సినిమా హాల్ నుంచి బయటకు వస్తారు. చాలా గొప్ప సినిమా. ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని కూడా చెప్పారు. గాసిప్స్ అంటే ఎలా ఉంటాయి అనేది తెలిసింది. మూవీ చాలా వండర్ఫుల్గా ఉంది. లేటెస్ట్ అంటే ఇప్పుడు
సాంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థలు, అలాగే జాతకరీత్యా జాతకాలు నమ్మడాలు, ఆ జాతకాల వలన ఇవి వాళ్ళు చేసుకున్న కర్మకి వాళ్ళు పాత్రలు అవుతారు. ఇలాంటి సెంటిమెంట్ తోటి మెయిన్ ఫ్యామిలీ ఎంటర్టైన్గా బాగా తీశారు. ముఖ్యంగా